హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ నరసింహవర్మ ఆ ఊడికే పెద్ద జమీందారు. నరసింహవర్మ భార్య గౌరీదేవి. స్థిరచరాస్తులకి ఏ లోటు లేదు వీరి కుటుంబానికి. వీరు ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి నియంతలుగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ ఉంటారు. నరసింహవర్మ తరతరాల కాలం నుంచి వాళ్ళ మాటే వేదవాక్కు. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకే పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటం లాంటివి ఆ చుట్టుపక్కల గ్రామాల జనాలు మాట వరుసకైనా ఎరుగరు. ఏ చిన్న సమస్య వచ్చిందన్నా, చిన్న విషయం వచ్చిందన్నా పెద్ద పెద్ద ఆచారాలు, పెద్ద పెద్ద నమ్మకాలు, గుళ్ళు కట్టడం, పూజలు చేయటం, జాతరలు చేయటం, ఏదున్నా సరే నరసింహవర్మను ఒక మాట అడగకుండా ఆ ఊరివారు ఏ నిర్ణయము తీసుకోరు. చుట్టుపక్కల ఊళ్ళ జనాలకి కూడా నరసింహవర్మ మాట అంటే వేదవాక్కు. ఊళ్ళో ఏ శుభకార్యం తలపెట్టినా చుట్టుపక్కల వాళ్ళకి ఏ అవసరం వచ్చిందన్నా మంచి చేయటంలో ముందుంటుంది వీళ్ళ కుటుంబం. అలాంటి వీళ్ళకి ఉన్న పెద్ద కొరత గౌరీదేవికి, నరసింహవర్మకి పిల్లలు లేకపోవటం. ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, హాస్పిటళ్ళకి వెళ్ళినా, దాన ధర్మాలు చేసినా, మంచి పనులు చేసినా పిల్లలే కలగలేదు. ఇక గౌరీదేవికి ఇంకొక 2 సంవత్సరాల్లో మొనోపాజ్ వచ్చేస్తుంది అన్నప్పుడు విచిత్రంగా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయి నెల తప్పిందనే విషయం తెలిసే నరసింహవర్మ ఆనందానికి అవధులు లేవు. 9 నెలల తర్వాత గౌరీదేవి పండంటి మగబిడ్డని ప్రసవించింది. పిల్లాడి పేరు జయేంద్రవర్మ అని పెట్టుకున్నారు. జయేంద్రవర్మ పుట్టేసరికే వీళ్ళిద్దరికీ బాగా వయసు అయిపోయి ఉండటం వల్ల కొడుకుని చాలా అపురూపంగా, గారాబంగా, అలాగే క్రమశిక్షణతో అన్ని తెలివితేటలు నేర్పిస్తూ మరీ పెంచుకొచ్చుకున్నారు గౌరీ నరసింహవర్మ. ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమై కొడుకు అలా ఎదుగుతూ వచ్చాడు. కొడుకుని డిగ్రీ వరకు చదువు చెప్పించారు. చాలా పెద్ద పెద్ద కాలేజీల్లో వేసి చదివించారు కొడుకుని. ఆ తరువాత వీళ్లకున్న జమీనంతా కూడాను జయేంద్రవర్మకి అప్పచెప్పారు. ఆ తర్వాత ఆస్తి మొత్తం యావదాస్తి చిల్లిగవ్వతో సహా జయేంద్రవర్మ పేరు మీద రాసేశారు. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా జయేంద్రవర్మే తండ్రి తర్వాత నియంతగా ఉండేలా వాళ్ళ నాన్నే తీర్పిచ్చి కొడుకు జయేంద్రవర్మకి బాధ్యతలన్నీ అప్పగించిన తర్వాత 21 ఏళ్ల వయసు అంటే అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్ ప్రకారం కొడుక్కి పెళ్లి చేసేయచ్చు అనే దాంతో సంబంధాలు వెతికి వీళ్ళ కులానికి కులం కలిసేలాగా ఉన్న మహాలక్ష్మిని ఇచ్చి జయేంద్రవర్మకి వివాహం జరిపించారు. మహాలక్ష్మికి కూడా 18 సంవత్సరాల వయసు. తల్లిదండ్రులు చెప్పిన అమ్మాయిని జయేంద్రవర్మ ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నాడు. మహాలక్ష్మిది జయేంద్రవర్మది అన్యోన్య దాంపత్యం. ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. మహాలక్ష్మిది కోటీశ్వరుల కుటుంబం, లక్షాధికారుల కుటుంబం కాదు, మధ్యతరగతి కుటుంబం. మహాలక్ష్మి చూడటానికి చాలా అందంగా ఉంటుందని, మంచమ్మాయి అనే దాంతో, కులం కూడా కలిసింది అనే దాంతో మహాలక్ష్మిని కోడలుగా చేసుకున్నారు గౌరీదేవి నరసింహవర్మ. చిన్నప్పుడే అమ్మా నాన్నలు పెళ్లి చేయటం, భార్య కూడా తనకన్నా వయసులో చిన్నది కావటం, ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు, ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు భార్య భర్తలు. ఆ తర్వాత మహాలక్ష్మి వెంటనే పిల్లలు వద్దులే అని జయేంద్రవర్మ అన్నప్పటికీ కాదు, కూడదు, కనాలి అని పంతం పట్టే నిండా తనకి 19 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక బిడ్డకి తల్లి అయ్యింది. మహాలక్ష్మికి జయేంద్రకి ఒక పాప పుట్టింది. పాప పేరు జగదీశ్వరీదేవి అని పెట్టుకున్నారు. చూడటానికి పాప ముద్దుగా, అందంగా, బాగుంది. ఒక్క మగపిల్లాడన్నా ఉంటే బాగుండేదేమో, సరే ఈసారి పురుట్లో మగపిల్లాడు పుడతాళ్లే అనే గౌరీదేవి నరసింహవర్మ అనుకుంటూ ఉండగానే మహాలక్ష్మికి గర్భసంచి తొలగించామని, ఇక పిల్లలు కలగరని డాక్టర్లు వచ్చి చెప్పారు. దాంతో వారసుడుంటే బాగుండేది అని జయేంద్రవర్మకి ఒక చిన్న తలంపు మనసులో వచ్చింది. కానీ సర్లే, మా అన్యోన్య దాంపత్యం
దాంపత్యానికి పాప అయితే ఏంటి, బాబు అయితే ఏంటి, భగవంతుడు ఇచ్చిందే వరప్రసాదం. ఆడపిల్ల సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అంటారని ఆ తర్వాత ఏమీ అనలేదు. ఈలోగా మహాలక్ష్మి పాప పెంపకంలో మునిగిపోయింది. గౌడీదేవికి నరసింహవర్మకి అప్పటికి వయసు అయిపోవటం, అనారోగ్యాలు రావటం వల్ల బాధ్యతలన్నీ కొడుక్కి కోడలికి అప్పచెప్పి ఒకటి తర్వాత ఒకళ్ళు పిల్లని బాగా పెంచమని, పద్ధతులు వినయ విధేయతలు నేర్పించమని, కులగోత్రాలు ఇంటి పరువు ప్రతిష్టలు గౌరవాలు దెబ్బతినకుండా పిల్లని జాగ్రత్తగా పెంచమని మహాలక్ష్మికి పదే పదే చెప్పి మరీ ఒకటి తర్వాత ఒకరు కాలం చేశారు. ఇక జయేంద్రవర్మ ఎప్పుడూ చూసినా ఫ్యాక్టరీ పనుల్లో లేదా ఆయనకున్న వ్యవహారాల్లో బిజీగా ఉంటూ ఉండేవాడు. మహాలక్ష్మి పాపని బాగా గారాబం చేస్తూ పాప కోడిందల్లా ఇస్తూ పెంచుకొచ్చింది పాపని. ఆ తరువాత మహాలక్ష్మి పాపకి 16 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి పిల్లకి పెళ్లి చేద్దాం అని గొడవ మొదలుపెట్టేసరికి జయేంద్ర అప్పుడే పెళ్లి చేయటం ఏంటి లక్ష్మి, పాపని చదువుకోనివ్వు, చదువు పూర్తయిన తర్వాత చేద్దాం, అంత కంగారేముంది, అబ్బా ఆడపిల్లకి అంత పెద్ద చదువులు ఎందుకు లేదు, నాకు 18 ఏళ్ల వయసు వరకు ఉంచి మీకు ఇచ్చి వివాహం చేస్తేనే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చుట్టాలు బంధువులు చెవులు కొరుక్కున్నారు. ఎటు మా అమ్మ నాన్నగారు కాలం చేసి మా తమ్ముడు రవీంద్ర ఒక్కడే ఉంటున్నాడు. మేనమామ పైగా నా తమ్ముడు, వాణ్ణి కూడా తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకొని కూతుర్నే నా తమ్ముడినే అల్లుణ్ణి చేసుకొని ఇద్దరిని ఇల్లరికం పెట్టుకోవాలి ఇంట్లోనే అన్నది నా కోరిక. మిమ్మల్ని నేను కోరే మొదటి కోరిక ఆఖరి కోరిక ఇదే, మీరు కాదంటానికి వీల్లేదు. నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. 16 ఏళ్ల పిల్ల అంటే ఏమీ వయసుకు రానిది కాదు. మన అమ్మాయి 11 ఏళ్ల వయసుకు వచ్చింది. ఇప్పటికి వయసుకు వచ్చి కూడా మన అమ్మాయి 5 ఏళ్ళు దాటిపోతోంది. మన అమ్మాయికి చదువు పెద్దగా అవ్వట్లేదు. ఇక మన ఇంట్లో నౌకర్లు చాకర్లు ఉండగా ఇంటి పనులు వంట పనులు చేయాల్సిన కర్మ దానికేమిటండి, అష్టైశ్వర్యాలు కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా నా తమ్ముణ్ణి రేపొద్దున మనం ఎటు మొత్తం పెట్టేది వాళ్ళకే కాబట్టి అల్లుడికి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకొని మీరే పనిది నేర్పించండి అని చెప్పి మహాలక్ష్మి జయేంద్రవర్మ నోరు మూయించి మరి తన తమ్ముడు రవీంద్రవర్మకి ఇచ్చి తన కూతురు జగదీశ్వరి దేవితో వివాహం జరిపించేసింది. ఆ తర్వాత కూతుర్ని అల్లుడిని తెచ్చి ఇంట్లోనే కాపురం పెట్టుకుంది. నువ్వు బావగారితో పాటు వెళ్ళరా తమ్ముడు అని జయేంద్రవర్మతో పాటు రవీంద్రవర్మని కూడా ఆఫీస్కి పంపించడం మొదలుపెట్టింది. ఆ తరువాత ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత జయేంద్రవర్మ ఒక రోజున నెలలో ఖచ్చితంగా 2 సార్లు అయినా సరే ఆయన వేరే ఊరికే ఆఫీసు పనుల మీద వ్యాపారం పనుల మీద వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అది మొదటి నుంచి ఉన్న మాటే. అయితే ఎప్పుడూ వెళ్ళినట్టే జయేంద్రవర్మ వేరే ఊరికి ఆఫీసు పని మీద వెళ్ళాడు. ఈ మధ్య మహాలక్ష్మికి ఆరోగ్యం బాగోటలేదు. ఎందుకో మనిషి కాస్త నలత పడిందే. పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరే జయేంద్రవర్మ ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. అయితే ఆయన అలా వెళ్ళాడో లేదో మహాలక్ష్మి కాలం చేసిందని కూతురు పెద్దగా ఏడుస్తూ జయేంద్రవర్మకి ఫోన్ చేసి చెప్పేసరికి నుంచున్న మనిషి అలాగే కూర్చుండిపోయాడు పక్కనే ఉన్న సోఫాలో. అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఈ మాట వినే. నిజానికి ఆయనకి పెళ్ళయిందే 21 సంవత్సరాలకి. 22 సంవత్సరాలకి కూతురు పుట్టేసింది కూడా. కూతురికే ఇప్పుడు 16 ఏళ్ళు నిండా. జయేంద్రవర్మ వయసు 38 కూడా లేదు. అప్పుడే సతీ వియోగమా అని అందరూ బాధపడ్డారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య అంత్యక్రియలో చందనం చెక్కలతో చాలా భారీగానే ఆవిడికి ఆఖరి క్రతువులన్నీ పూర్తయిపోయి దినదవస కార్యక్రమాలు పూర్తయిపోయాయి. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఆయన మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఏ బాధ్యతలు పట్టించుకోలేదు. భార్యను ఆయన చాలా ప్రేమించాడు. ఆవిడ మాట కోరిక ఏనాడు ఏది ఆయన కాదన్నది లేదు. ఆవిడంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. వాళ్ళిద్దరిది చాలా అన్యోన్య దాంపత్యం. ఒకవైపున ఆయన
దిగులుతో నిండిపోయి ఉంటే ఆయన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, వాళ్ళ శ్రేయోభిలాషులు, మంచి కోరే వాళ్ళంతా వచ్చి జయేంద్రవర్మ దగ్గర కూర్చుని ఆ రోజు భార్య ఆబ్దికం అయిపోయిన తెల్లారే అందరూ జయేంద్రవర్మనే, నువ్వు వివాహం చేసుకో నాయన, నీ వయసు 39 సంవత్సరాలు, ఏమనుభవించావని జీవితంలో, మీ అమ్మా నాన్నలకి చాలా ఆలస్యంగా పుట్టక పుట్టిన ఒక్కగానొక్క నలుసువే, మీ అమ్మా నాన్నలకి నువ్వంటే వృద్ధాప్యంలో పుట్టావు, కానీ మన వంశంలో ఎవరికి పిల్లలు ఆలస్యం కలగలేదో, అదే నీ భార్య మహాలక్ష్మికి కూడా నీ కూతురు పెళ్ళైన ఏడాదిలోపే పుట్టడం. మన వంశంలో అందరికీ 90 ఏళ్ల పైమాటే ఆయుష్. మీ అమ్మా నాన్నలు కూడా గట్టిగానే బ్రతికిపోయారు కదా. రేపొద్దున ఉన్న జీవితం అంతా కూతురుతో అల్లుడితో గడుపుతూ కూర్చోటం అంటే అన్ని సుఖాలు త్యాగం చేసే మంచి పద్ధతి కాదు. పడిపడి విధాల స్త్రీ సాంగత్యాన్ని పొందిన పురుషుడి మనస్సు మరొక స్త్రీపైకి మరలొచ్చు. నీకేమంత వయసు అయిపోయిందనే మేమే ఒక మంచి సంబంధం చూస్తాం, పెద్దవాళ్ళం, నీ మంచి కోరుకునేవాళ్ళం, మీ అమ్మా నాన్నల తర్వాత నీకు అమ్మా నాన్నల వరస అయ్యేవాళ్ళం, మా మాట కాదనొద్దు బాబు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. బహుశా మహాలక్ష్మి కొడుకుని కనలేకపోయిందే, రేపొచ్చే నీ మరో భార్య నీకు వారసుని ఇస్తుందేమో, ఈ యావదాస్తిని ఏలేవాడు నీ కడుపున పుడతాడేమో, ఎవరికి తెలుసయ్యా అని వాళ్ళంతా కలిసి ఆయన్ని పెళ్లికి ఒప్పించారు. పెళ్లికి జయేంద్రవర్మను ఒప్పించటమే కాక వాళ్లే కలగజేసుకొని ఒక మంచి సంబంధం వెతికారు. అమ్మాయి వాళ్ళది వీళ్ళ కులమే, కాకపోతే అమ్మాయి వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకి అమ్మాయి వాళ్ళు 4 పిల్లలు. అమ్మాయి పెద్ద కూతురు. అమ్మాయి పేరు కాత్యాయని దేవి. అమ్మాయి తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలకి ఇంకా 3 ఆడపిల్లలున్నారు. దాంతో జయేంద్రవర్మ బంధువులు వెళ్ళి కాత్యాయిని వాళ్ళ అమ్మా నాన్నలతో, మీ అమ్మాయికి 20 సంవత్సరాల వయసు, మా జయేంద్రకి 40 సంవత్సరాల వయసు, 21 ఏళ్లకే పెళ్ళయిందే, అన్యోన్యమైన దాంపత్యం, ఒక కూతురు కూడా ఉంది, కూతురికి పెళ్ళైపోయింది. రేపో మాపో మీ అమ్మాయి మా అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంటి కోడలుగా అడుగు పెడితే కూతురు తన భర్తను తీసుకుని వెళ్ళి వేరు కాపురం పెట్టుకుంటుంది. ఒకే ఇంట్లో ఎంతైనా సవతి కూతురికి దగ్గర వయసులో ఉన్నటువంటి సవతి తల్లి కలిసి ఉండటం కరెక్ట్ కాదు కదా. కాబట్టే వాళ్ళు వేరువేరుగా ఉండటమే మంచిదే. ఇక మా అబ్బాయిని మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే జమీనుకి కోడలవుద్దే, కోట్ల రూపాయల ఆస్తిపాస్తులకి మీ అమ్మాయి యజమానురాలవుద్దే. మా జయేంద్రవర్మ చాలా మంచోడు, ఏ చెడు అలవాట్లు లేవో, ఆరోగ్యవంతుడు, అనారోగ్యవంతుడు కూడా కాదు, చాలా చాలా మంచివాడు, గుణవంతుడు. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు మంచి చెడు చెప్పే కుటుంబం, కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులున్నాయి. మీ అమ్మాయికి రేపు వారసుడు పుడితే మొత్తం మీ అమ్మాయికి పుట్టబోయే వారసుడే కదా అనుభవిస్తాడు. ఆడపిల్లకి ఇంతని పెట్టి పంపిస్తారే తప్ప యావదాస్తులు మొత్తం అయితే రాసివ్వరు కదా. మీ అమ్మాయికి మా అబ్బాయికి వయసులో తేడా ఉందని దెప్పకూడదు. మీ అమ్మాయి ఒంటి మీద చెయ్యించుకోను, కాపురాలు చెయ్యను అనే మాటలు మాట్లాడకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత మొదటి భార్యని మీ అమ్మాయి మడిపించేలా ఉండాలి తప్ప గుర్తు చేస్తూ గుచ్చి మాట్లాడకూడదు. మీ అమ్మాయి పద్ధతిగా స్త్రీత్వపు లక్షణాలను కలిగి ఉండాలి. పూజ పునస్కారం, ఇంట్లో ఉన్న పని వాళ్ళ మీద అధికారం, అజమాయిషి, బీరువా తాళాలు చూసుకోవటం, భర్తతో అన్యోన్యంగా ఉండటం, భర్తకి వ్యాపార వ్యవహారాల్లో సలహాలు ఇవ్వటం. మీ అమ్మాయి చదువుకుంది కదా డిగ్రీ వరకు, కాబట్టి అన్నిట్లో కూడా మా జయేంద్రకి తన సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలి. మీకు సరే సమ్మతి అంటే మాట్లాడుకుందాం. మీ మిగతా 3 అమ్మాయిల విషయం కూడా మా అబ్బాయి చూసే రకమే కానీ మిమ్మల్ని వదిలేసే రకమేమీ కాదు అని చుట్టాలందరూ మాట్లాడితే, కాత్యాయిని వాళ్ళ అమ్మా నాన్న మధ్యతరగతి తల్లిదండ్రులు, వాళ్ళు ఒక్కటే ఆలోచించారు. 20 ఏళ్ళు వయసులో పెద్దవాడైన జయేంద్రవర్మ చాలా అందంగా ఉంటాడు. హైటు, వెయిటు, పర్సనాలిటీ, అసలు అంత వయసు అంటే నమ్మేలాగా ఉండడు. పైగా వాళ్లకున్న కోట్ల రూపాయల ఆస్తి ముందు, జమీను ముందు వాళ్ళ అమ్మాయినే పెద్దతనికి ఇచ్చి చేయటం వాళ్ళకేమీ తప్పనిపించలేదు. ఒకప్పుడు రాణులు మహారాణులే వయసులో పెద్దవాళ్ళైన మహారాజుల్ని చేసుకుని సంతోషంగా బిడ్డల్ని కనలేదా? వీళ్ళన్నట్టుగా వాళ్ళ అమ్మాయి కోటీశ్వరుల ఇంటికి కోడలవుద్దే, కోటీశ్వరుడికి జమీందారుకి భార్య అవుద్దే. అంతకన్నా గొప్ప వరం వాళ్ళకి ఇంకేం దక్కుద్దే? వాళ్ళుగా వెతికిన మహా అయితే ఓ
సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడో లేదంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని తేగలరేమో. అంత పెద్ద జమీనుకైతే వాళ్ళ అమ్మాయిని కోడల్ని చేయలేరు కదా. అదీ కాక మాట ప్రకారం వీళ్ళు అన్నారని కాదు, కానీ కాత్యాయనికి రేపు కడుపు పండి మగపిల్లాడు పుడితే కాత్యాయని బిడ్డ ఆ యావదాస్తికి వారసుడవుతాడో, వాళ్ళ ఇంటి పేరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు అనే దాంతో కూతురికి వాళ్ళు కూర్చోబెట్టి మంచి చెడులు చెప్తే ఆ అమ్మాయి అమ్మా నాన్నల మాట కాదనే కూతురు కాదు. పైగా నిజంగానే ఆయన ఫోటో తీసుకొచ్చి చూపిస్తేనే మనిషి చాలా అందంగా ఉన్నాడు జయేంద్రవర్మ. దానికి తోడు అంత పెద్ద ఇంటికి కోడలవటం, అన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవటం అంటే ఆ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే ఒప్పుకుందే. దాంతో జయేంద్రవర్మకి కాత్యాయనికి వివాహం జరిగిపోయిందే. వివాహం జరిగిపోయిన వెంటనే శోభనానికి ముహూర్తాలు పెట్టించి గదిలోకి పంపించారు. వెళ్ళిన భార్యని దూరం పెట్టటమో లేకపోతే భార్యని నా మనసు బాలేదు నువ్వు దూరంగా ఉండు అనటము జయేంద్ర చేయలేదు. కాత్యాయనితో సంతోషంగానే కాపురం చేశాడు. ఇద్దరు బాగానే ఉన్నారు అన్యోన్యంగా. ఆ అమ్మాయి కూడా జయేంద్రతో చాలా అన్యోన్యంగా కలిసిపోయి ఉంది. ఆ తర్వాత ఇంటి తాళాలన్నీ కాత్యాయనికే ఇచ్చి చుట్టాలు బంధువుల్లో ఉన్న ఆడవాళ్ళు ఇక నుంచి నువ్వే చూసుకోమ్మా ఇవన్నీ కూడాను అని పూజ గదిలో పూజలు చేసే దగ్గర నుంచి పని వాళ్ళ మీద అజమాయిషి వరకు రోజు ఇంటికి ఎలా లేదన్నా ఒక 100 కంచాలైనా లేవాలి. ఇంటికి వచ్చేపోయే వాళ్ళు ఉంటారమ్మా, బాధ్యతలన్నీ చూసుకో, అన్నీ నువ్వే అయ్యి చూసుకోవాలని చెప్పి వెళ్ళారు. జయేంద్రవర్మ కాత్యాయనిని ఒక్క మాట అనడు. ప్రతిరోజు సంతోషంగా రాత్రి కాపురం చేసుకుంటారు. కాత్యాయని పెట్టిన టిఫిన్ తినేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం కుదిరితే భోజనానికి వస్తాడు, లేదంటే క్యారియర్ పంపిస్తుంది. సాయంకాలం ఆఫీసు నుంచి వచ్చేసాక కాసేపు ఆఫీస్ వర్కులు చూసుకొని కాసేపు పూజ గదిలో కూర్చుని లేదా దేవాలయానికి వెళ్ళొచ్చి టీవీ చూసుకుంటూ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్కులు చేసుకుంటూ వెళ్ళి జయేంద్రవర్మ మళ్ళీ నార్మల్గానే వారిద్దరి మధ్య రాత్రి గడిచిపోద్ది. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సులు గొడవలు ఏవీ లేవు. ఇక కాత్యాయనికి పొద్దున లేచిన దగ్గర నుంచి ఆ ఇంట్లో వచ్చేపోయే చుట్టాలకి ఇంట్లో వాళ్ళకే 100 మంది వరకు భోజనాలు వండించాలి. దానికి తోడు పని వాళ్ళందరినీ చూసుకోవాలి. లంకంతా ఇల్లు కాస్త కూస్తా ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచొచ్చేలోపే ఆయాసం వచ్చేస్తుంది. ఒకవైపున బీరువా తాళాలు, ఇనపెట్టెల తాళాలు, లాకర్ల తాళాలు అన్నీ తన దగ్గరే ఉంటాయి. బోలెడన్ని నగలు తీసుకొని వేసుకోమన్నాడు జయేంద్రవర్మ. బోలెడన్ని పట్టు చీరలు వాళ్ళ స్థాయికి హోదాకి తగినట్టే ఆ పట్టు చీరలు కట్టుకొని నగలేసుకొని పూజలు అవి చేస్తూ వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటూ కాత్యాయని కూడా ఎప్పుడూ బిజీగా ఉండేది. అంత దాంట్లో కాత్యాయని ఏ రోజు జగదీశ్వరిని కానీ రవీంద్రవర్మను కానీ ఒక్క మాట అన్నది లేదో. జయేంద్రవర్మ మళ్ళీ కాత్యాయనిని రెండో పెళ్లి చేసుకోవటం జగదీశ్వరికి రవీంద్రకి ఇష్టం లేదో. ఆ మాట జయేంద్రతో చెప్పే ధైర్యం, చుట్టాల ముందు నోరెత్తి మాట్లాడే ధైర్యం లేక మౌనం వహించి ఊరుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత జయేంద్రవర్మ ఎంత మంచోడంటే కాత్యాయని వాళ్ళ అమ్మా నాన్న ఏ రోజు హెల్ప్ చేయమనమని వాళ్ళ ముగ్గురు ఆడపిల్లల బాధ్యత తీసుకోమని పెద్దలుడు డబ్బున్నవాడని వాళ్ళు ఏ రోజు అడగలేదు. కానీ జయేంద్రే అత్తమామలకి ఆస్తిపాస్తులు లేవు అనే దాంతో వాళ్ళకి ముందు వాళ్ళు ఉన్న ఇల్లు పడేసి వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ పక్కనే ఆయన ఒక 50 ఎకరాల పొలం ఉంటే మామగారిని సొంతానికి వేసుకోమని మామగారికి అప్పచెప్పి ముగ్గురు మరదళ్ళకి కూడా మంచి మంచి సంబంధాలు చూసి ముగ్గురికి ఒకే మండపంలో పెళ్లి చేసేటట్టు నగలు కొనటానికి, పెళ్లి ఖర్చులకి, కట్న కానుకలకి అబ్బాయి వాళ్లతో మాట్లాడి పెద్ద పెద్ద సంబంధాలు కూడా కుదిర్చేసే అత్త మామలకి నచ్చిన మెచ్చిన అల్లుడయ్యాడు. కాత్యాయని వాళ్ళ అమ్మ నాన్న ఒక రోజున వచ్చి కాత్యాయనితో మొదటి శుభలేఖ కూతురికి అల్లుడికే ఇవ్వాలి కాబట్టి అల్లుడు గారు లేరా అమ్మ? ఇంకా రాలేదమ్మా, వారు ఆఫీసు నుంచి రావటానికి ఇంకో గంట సమయం పట్టుద్దంటే రెండో సంబంధం ఇచ్చాము, నీ జీవితం ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము తల్లే, దేవుడే భర్తగా వచ్చాడు నీకు తెలుసా అంటే ఏమైందమ్మా అని అడిగింది కాత్యాయని. ఏమవ్వటం ఏంటే, నువ్వే చెప్పావో, వారే వచ్చారో అల్లుడు గారు తెలియదు కానీ మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఆ వారు వచ్చి రాగానే మీ చెల్లెళ్ళు ముగ్గురికి కూడా చాలా పెద్ద పెద్ద సంబంధాలు తీసుకొచ్చారు. కట్న కానుకలన్నీ భరించి నగ నట్ర మొత్తం పెట్టి అల్లుడు గారే వారికి
వివాహ సంబంధాలు ఖాయం చేయించారమ్మా. అందుకే శుభలేఖ ఇద్దామని వచ్చాము. మన పాతిళ్ళు పడగొట్టి మాకు ఇల్లు కట్టించి పెట్టారు. నాకు నగలు చేయించారు. ఇంటి ముందు కారు పెట్టించి డ్రైవర్ని పెట్టించారు. మన ఊళ్ళోనే 50 ఎకరాల పొలం కొని నాన్నకు అప్పచెప్పి నాన్నని సొంత వ్యవసాయం చేయించుకోమన్నారు. ఇంట్లో పనివాళ్ళు, నౌకర్లు, చాకర్లు ఇలా అల్లుడు చూసుకుంటాడని మేము కల్లో కూడా ఊహించుకోలేదమ్మా అనేపాటికే కాత్యాయని అలా చూస్తూ కూర్చుంది. ఏ రోజు పెళ్ళైన ఇంతకాలంలో తన భర్తని తన పుట్టింటి వాళ్ళని చూడమనో, లేదంటే తన పుట్టింటి వాళ్ళని ఆదరించి చెల్లెళ్ళకి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయమనో మాట వరుసకు కూడా తన భర్తతో చెప్పెరగదు. కానీ ఆయన అంత బాధ్యత తీసుకున్నాడంటే దేవుళ్ళలాంటి వ్యక్తి అని కాత్యాయనికి అర్థమైంది. ఆయన వచ్చాక శుభలేఖ తీసుకున్నాక తప్పకుండా వస్తామని జయేంద్రవర్మ చెప్పాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పట్లాగానే రాత్రి భోజనాలు చేసి ఇద్దరూ శారీరకంగా కలిశాక ఆయన పడుకోబోతుంటే కాత్యాయని ఆయన గుండెల మీద పడుకొని నిద్రపోవద్దు, మీతో మాట్లాడాలండి అంటే ఏమిటి అన్నాడు జయేంద్ర. మీరు చాలా మంచివారు, నిజంగా దేవుళ్ళలాంటి భర్త. నన్నొక్క మాట అనలేదు, దూరం పెట్టలేదు. నన్ను అన్ని విధాలా భార్యగా మీరు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. కాకపోతే ఎందుకండి నాతో మనసు విప్పి మాట్లాడటం లేదు? దిగులుగా ఉంటారు, మనాదిగా ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? మీ మనసు ఏమైనా నేను బాధ పెడితే నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను. మీరు చాలా చలాకీగా ఉంటారని, సరదాగా ఉంటారని, చనిపోయిన అక్కయ్యతో చాలా జోకులు వేస్తూ అన్యోన్యంగా ఉండేవారని అందరూ చెప్తుండగా విన్నాను. కానీ నాతో మాత్రం మీరు ఎందుకో మౌనంగా ఉంటారో, అలా అని నాకేదో మీరు ద్రోహం చేశారనో అలా అనట్లేదండి. మా చెల్లెళ్ళకి మా పుట్టింటి వాళ్ళకి నేనెన్నడూ మిమ్మల్ని చిన్న సాయం చేయమనమని అడిగింది లేదు. చేసిన మీ గొప్ప మనసుకి చేతులెత్తి కృతజ్ఞతలు తెలపటం తప్ప నా పుట్టింటి వాళ్ళు మీకు ఇవ్వగలిగింది ఏమీ లేదు. నన్నెందుకు దూరం పెడుతున్నారో చెప్తారా అని అడిగేసరికి జయేంద్రవర్మ అలా మహాలక్ష్మి ఫోటో వైపు చూస్తూ కూర్చున్నాడు. కూర్చొని నీకో విషయం తెలుసా కాత్యాయని? నాకు 21 సంవత్సరాల వయసు. నిజం చెప్పాలంటే ఒక స్త్రీ సాంగత్యం ఎలా ఉంటుందో అప్పుడప్పుడే తెలిసే వయసు అదే. ఆ సమయానికే అమ్మా నాన్న వారికి వయసు అయిపోతుంది అనే దాంతో నాకు త్వరగా పెళ్లి చేయాలని మహాలక్ష్మికి అప్పుడు ఒక 18 ఉంటాయేమో నాకు ఇచ్చి వివాహం జరిపించారు. తనంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం మేము. మహాలక్ష్మికి చిన్నప్పటి నుంచి పెంకితనం, మొండితనం బాగా ఎక్కువ. పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలని అసలు అనుకోలేదు నేను. కానీ నేను కనాలి అనే పట్టుపట్టి పెళ్ళైన సంవత్సరంలోపే పాప జగదీశ్వరిని కనేసిందే. ఆ తర్వాత వారసుడుంటే బావుండు అనే అమ్మా నాన్నలు నేను అనుకున్నామే కానీ దేవుడిచ్చిందే ఫలం అనే ఉన్న కూతుర్నే సంతోషంగా పెంచుకున్నామే తప్ప కొడుకు లేడని ఎప్పుడు అమ్మా నాన్నలు కానీ నేను కానీ తన్నొక్క మాట అనలేదు. గర్భసంచి తీసేసి తనకు శాశ్వతంగా పిల్లలు పుట్టరన్న రోజున కూడా నేను తన్ని ఏమీ అనుకోలేదు. తనంటే అంత ప్రేమ నాకు. కానీ సడన్గా తన ఆరోగ్యం పాడైపోయింది. పిల్లకి పెళ్లి చేసి ఇంట్లోనే పెట్టుకుందామని తన ఆఖరి కోరిక నన్ను అడిగింది. ఆ తర్వాత నేను ఫ్యాక్టరీ పనుల మీద వేరే ఊరెళ్ళాను. తను చనిపోయిందని అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందే. అందులో నుంచే నేను తేరుకొని బయటికి రాలేకపోయాను. తను పోయాక 1 సంవత్సరం పాటు నేను మళ్ళీ వివాహం గురించి ఆలోచించకపోవటానికి కారణం అదే. చుట్టాలు బంధువులు అందరూ వచ్చి పెళ్లి చేసుకోమన్నారు. మంచి చెడుల గురించే పెద్దవాళ్ళ మాట వినటమే తెలుసు. చెప్పిన వాళ్ళంతా నా పిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనత్తలు, నా బంధుగణం, నా శ్రేయోభిలాషులు చెప్పారు. వివాహం చేసుకున్న తర్వాత నిన్ను దూరం పెట్టడం నేను నీకు చేసే ద్రోహం అవుద్దే. నేను నిన్ను బాధ పెట్టేటటువంటి మూర్ఖున్నో మృగాన్నో కాదో. అందుకే భార్యగా నేను నీకు ఇవ్వాల్సిన అన్ని సంతోషాలు ఇస్తున్నాను. కాకపోతే తను పోయిన ఆ దిగ్భ్రాంతి నుంచి నేను ఇంకా కోలుకొని తనను పూర్తిగా మర్చిపోయి నార్మల్ అవ్వలేకపోతున్నాను. అంతకు మించి ఏమీ లేదు. నిజమే, నీ వాళ్ళకి నువ్వు ఏమీ చేయమనమని నన్ను అడగలేదు. కానీ వివాహం అయ్యాక నువ్వు నా భార్యవే. నా అత్తింటి వారి మంచి చెడులో ఒక కొడుగ్గా నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు అనే దాంతోనే మీ అమ్మా నాన్నలు చెల్లెళ్ళ బాధ్యత తీసుకున్నాను అన్న తర్వాత మీరు చేసిన దానికే ఎప్పటికీ నేను
కృతజ్ఞురాలినేనండి. కాకపోతే మిమ్మల్ని ఒక మాట అడగనా? మీరు అక్కయ్యనే మర్చిపోండి అని నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్పను. నేనంత నీచురాలిని కాదు. కానీ ఒక్కటి చెప్పనా? అక్కయ్య అయినా నేనైనా కోరుకునేది మీ సుఖం, మీ సంతోషం, మీ ఆనందం. మీరు తప్ప నాకెవరున్నారండి? నేను అక్కయ్యని మరిపించలేకపోవచ్చు, కానీ ప్రతిక్షణం తనని గుర్తు చేస్తూ అయితే మీ జీవితంలో నేను ఒక సంతోషాన్ని నింపగలననే అనుకుంటున్నాను. మీరు సంతోషంగా సరదాగా ఉంటే చూడాలని ఉందే. నా జీవితంలో ప్రతి సంతోషం మీతోనే ముడిపడి ఉంది. నేనైనా అక్కయ్య అయినా పెళ్ళయ్యాక పుట్టింటి వాళ్ళందరినీ వదులుకొని మీరే జీవితం అనుకొని వస్తాము కదా. అలాంటి మీరే దూరం పెడితే తట్టుకోలేకపోతున్నాను. ఇక అమ్మాయి విషయం అంటారా? నాకు తనకి వయసులో పెద్ద తేడా లేకపోయినా స్త్రీకి పుట్టగానే ఆ భగవంతుడు మాతృహృదయాన్ని ఇస్తాడు కాబట్టి నేను అక్కయ్య కూతురుగా జగదీశ్వరిని ఏ రోజు అనుకోవటం లేదు. నా తొలిబిడ్డ అనే అనుకుంటున్నాను. మన పెళ్లికి ముందు మీ బంధువులు వచ్చి తను తన భర్త వేరు కాపురం వెళ్ళిపోతారు అన్నారు. కానీ నేను వచ్చిన తర్వాత ఏ రోజు మీ దగ్గర తను వెళ్ళలేదేంటి, ఎందుకు మనతోనే ఉంది అని ఎప్పుడూ అనలేదు. తను ఉండటం వల్ల నాకు అక్కయ్యతో ఉన్నట్టే ఉంది తప్ప సవతి కూతురుతో ఉన్నట్టు నేను ఎప్పుడూ అనుకోవటం లేదండి. కానీ మీరు నన్ను దూరం పెట్టొద్దని మాత్రం వేడుకుంటున్నాను అంది కాత్యాయని. ఆ తర్వాత జయేంద్రవర్మ ఆలోచించాడు. నిజమే, పోయిన భార్యని తలుచుకుంటూ తను దిగులుగా బాధగా ఉంటూ కాత్యాయనితో తను శారీరక సుఖాన్ని ఇస్తున్నాను, తిండి బట్ట నగ నట్రా ఇంటి పెత్తనం ఇచ్చాను అనుకుంటే ప్రతి స్త్రీకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. భర్త మీద కొన్ని కోరికలు ఉంటాయి. అవి రెండో పెళ్ళైనా మూడో పెళ్ళైనా ఒక భర్తకి భార్య, భార్యకి భర్తే కదా, అన్నీ అయి ఉండాల్సిందే అనే దాంతో మెల్లమెల్లగా చనిపోయిన మహాలక్ష్మి ఎటు తిరిగి రాదు అనే దాంతో మెల్లగా ఆవిడ జ్ఞాపకాల్లో నుంచి బయటకు వచ్చి పోయిన వాళ్ళ కోసం ఉన్నవాళ్ల మనసు బాధ పెట్టి ఇంటి ఇల్లాలని కంట కన్నీరొలికేలా చేయటం సంస్కారవంతుల లక్షణం కాదని కాత్యాయనితో క్లోజ్గా ఉండటం, సరదాగా మాట్లాడటం, కాత్యాయనిని ఆఫీస్కి తీసుకెళ్ళటం, బయటికి తీసుకెళ్ళటం, హనీమూన్కి తీసుకెళ్ళటం, సినిమాకి, షాపింగ్కి, ట్రిప్పులకి, దేవాలయాల దర్శనాలకి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ధర్మపత్ని సమేతంగా వెళ్లాల్సిన ప్రతి చోటికి ఆవిడ్ని తీసుకెళ్ళటం, అలాగే కూర్చుని తనకన్నా వయసులో చిన్నదైనా చదువుకుంది కాబట్టి ఒక మంత్రిలాగానే చెప్పేది సలహాలు. ఆఫీస్ పనులు ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే ఇలా చేసి చూడకపోయారా అండి అని చెప్తూ ఉండేది. ఇక భోంచేసేటప్పుడు కూడా ఇద్దరూ పర్సనల్గా భోంచేయాలనుకున్నప్పుడు భోజనం గదిలోకి తీసుకెళ్ళి ఆయనకి నోట్లో తినిపించడం, ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, తన ఆయన గుండెల మీద పడుకోవటం, ఆయనకి తలస్నానం తనే చేయించటం, వీపు రుద్దటం, ఆయనకి తల తొడవటం, సాంబ్రాణి వేయటం, పూజ అయిన తర్వాత ఆయన కుంకుమ బొట్టు పెట్టడం, ఆయన కాళ్ళకి పౌడర్ రాసి బూట్లు వేయటం, ఆయనకి సూట్ వేయటం, ఏ రోజు నువ్వు వయసులో పెద్దోడివనో లేదంటే నాకన్నా 20 ఏళ్ళు పెద్ద నువ్వు ముసలోడివనో, నీకు ఒక పెళ్ళాం సచ్చిందనో, నీకు నా వయసు కూతురుందనో ఎప్పుడూ మొగుడిని ఒక్క మాట కూడా అనుకొని ఎరగదు. తనకి తన భర్త అంటే పంచప్రాణాలు. ఆ విషయం ఆయనకి చాలా క్లియర్గా తెలియటంతో ఆవిడ్ని చాలా మమకారంగా, అనురాగంగా చూసుకోవటం మొదలుపెట్టాడు. ఇంత దాంట్లో జయేంద్రవర్మ ప్రతి నెల 2 సార్లు వేరే ఊరికి వెళ్ళి వస్తూ ఉంటాడు. మ్యాక్స్ ఆయన వెళ్ళేటప్పుడు ఎక్కువ సార్లు కాత్యాయనిని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఒక వారం 10 రోజులు సరదాగా గడిపొస్తారు. అలాంటిది ఈసారి ఆయనకి పని బాగా ఎక్కువగా ఉండటం, ఫ్రీక్వెంట్గా బయట ఊళ్ళకి వెళ్ళి రావటంతో ఆయన ఒక్కడే వెళ్ళొస్తున్నాడు. ఈ మధ్య కాత్యాయనికి ఇంటి పనులతో బాధ్యతలతోనే సమయం సరిపోతోంది. అయితే జయేంద్రవర్మ ఎప్పుడైతే ఇలా వెళుతూ బిజీ అయిపోయాడో, కాత్యాయని ఇంటి పనుల్లో ఉండిపోతోందో ఇక నోరు బాగా పెరిగిపోయింది జగదీశ్వరిదే. కాత్యాయనిని పట్టుకొని ఏమీ సిగ్గు శరం లేనిదానా, మానాభిమానాలు లేనిదానా, నీలాంటి బజారు ఆడవాళ్ళకి వయసులో ఎంత పెద్దవాడైన మగాడు మీద చెయ్యేసినా ఎలాంటి మగాడినైనా సుఖపెట్టి వశీకరణం
చేసుకుంటారు కదే. అవునులే, అతిగతి లేని అడుక్కు తినేదానివి, నేలబారు దానివి కదా. ఏ రోజు ఇన్ని చీరలు, ఇంత నగలు, ఇన్ని ఆస్తిపాస్తులు చూసి ఎరగని బ్రతుకు కదో. రోజు సిగ్గు శరం లేకుండా ఆయన గారితో కులుకుతున్నట్టున్నావుగా, ప్రతిరోజు చెయ్యేయించుకొని సుఖపడుతున్నట్టున్నావుగా, అతన్ని సుఖపెడుతున్నట్టున్నావుగా. నీకు వేశ్యకి పెద్ద తేడా ఉందా? నీ దగ్గర ఒక్కటైనా ఇల్లాలి లక్షణం ఉందా? అవునులే, నీలాంటి వాళ్ళకి 40 ఏళ్ల మగాడైనా, 60 ఏళ్ల మగాడైనా, 80 ఏళ్ల మగాడైనా ఒకటే. చీచి, నీ బ్రతుకు చెడ. ఏమాడదానివే, డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు మీలాంటి వాళ్ళు అనేసరికి జగదీశ్వరి హద్దుల్లో ఉండి మాట్లాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం కరెక్ట్ అనుకోకు. నేను మీ అమ్మ స్థానంలోకే వచ్చాను. నీకు పిన్నమ్మనవుతాను. నేను వారి భార్యనే. నా భర్తతో నేను కాపురం చేయటం తప్పు అయితే నీ భర్తతో నువ్వు కాపురం చేయటం కూడా తప్పే అవుద్దే. వయసుకు మించిన మాటలు మాట్లాడకు. హద్దులు మించి హక్కులు మీరి మాట్లాడితే అస్సలు ఊరుకోను నేను. వారికి చెప్పాల్సి వస్తుంది. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే నువ్వు మా అమ్మవా? నువ్వెలా మా అమ్మవవుతావే? అది కలలో కూడా జరగని మాట. ఎప్పటికీ నువ్వు ఆయన రెండో పెళ్ళానివే అవుతావు. అక్కడ దాకా వస్తే ఉంపుడు గత్తెవవుతావేమో కానీ నా తల్లివి నువ్వు ఎన్నటికీ కావు అనేసింది జగదీశ్వరి. కాత్యాయని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి రూములోకి వెళ్ళి కూర్చొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉండగా రవీంద్రవర్మ పైకెళ్ళి కాత్యాయనిని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకునేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగితే లాగి చంప చెళ్ళుమనిపించింది కాత్యాయని. దాంతో అయ్యయ్యో క్షమించండి మీరా, నేను మా జగదేమో అనుకున్నాను. అయినా ఏమిటో వయసులో ఉన్న మీరు వయసు అయిపోయిన మామగారితో ఏం సుఖాన్ని అనుభవిస్తున్నావో ఏమో. నువ్వా అందాల రాసివి. అతన వయసు అయిపోయిన ఎంతైనా ముసలోడే కదా. పడుచు పెళ్ళానికి ముసలి మొగుడు ఏం సుఖాన్ని ఇవ్వగలుగుతాడో. నేను రోజు ఎన్నిసార్లు సుఖపెట్టినా మా జగదీశ్వరే ఇంకా నాలో సమర్థత సామర్థ్యం సరిపోలేదంటదే. మరి నువ్వెలా కోరికల్ని అణుచుకొని బ్రతుకుతున్నావో. నువ్వు సరే అంటే కనుక మూడో కంటికి తెలియకుండా నిన్ను గర్భవతిని చేసి నిన్ను సుఖపెట్టడానికి ఇక్కడ నేను లేనా ఏంటి? అర్థం చేసుకోవాలి. అన్నీ ఎలా చెప్తాం అనేసరికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వావి వరుసలు మర్చిపోయి ఎడంకాలి చెప్పు తీసుకొని కొడతాను. మీ అక్క స్థానంలోకి వచ్చానంటే నేను మీ అక్కలాంటి దాన్నే. అంటే అక్క అని పిలవటానికి నువ్వు నేను ఒకే అమ్మా నాన్నలకు పుట్టలేదో. అత్తయ్య అని పిలవటానికి నువ్వు నాకన్నా వయసులో చిన్నదానివే. అలాంటప్పుడు నిన్న 2 వరుసలతో నేను పిలవలేనులే. కానీ ఈ 2 కానీ 3వ వరుస ఉంది. ఆ వరుసతో అయితే ఈ రాత్రికే పూలు పెట్టుకొని రా అనే పాటికి ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడితే వారికి చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెంటించాల్సి వస్తుంది. హద్దు మీరి ప్రవర్తించకు రవీంద్ర, ముందు నడు బయటికి అనేసి కాత్యాయని జయేంద్రవర్మ వస్తే చెప్దామని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ కూర్చుంది. ఈలోగా జయేంద్రవర్మ వచ్చేసరికి కూతురు జరిగిందంతా అర్థం చేసుకుని మెల్లగా పావులు మార్చేసే నాన్నగారు మీతో ఒక విషయం చెప్పాలని కిందే ఆపేసింది జయేంద్రవర్మని. ఏంటి అన్నాడు అతను. అంటే ఏమీ లేదు, పిన్నమ్మకి నాకు చిన్న మాట తేడా వచ్చింది. నేనే తొందరపడి ఒక మాట అన్నానులేండి. అంటే ఇద్దరం కలిసి నగలు చీరలు తీసుకుందాం అనుకున్నాము. నాకు నచ్చినవి పిన్నమ్మ తీసుకుందనే దాంతో చిన్న మాట తప్పుగా మాట్లాడేసరికి బాధపడ్డట్టుంది. మీతో చెప్పాలనుకుందే. మా ఆయన కూడా నన్ను వెనకేసుకొచ్చాడు. దాంతో నేనే మీ క్షమాపణలు చెప్తున్నాను అన్న తర్వాత నీ తల్లి తర్వాత తల్లి స్థానంలో వచ్చిన పిన్నమ్మ అంటే నీకు తల్లి లాంటిది అనుకొని హద్దుల్లో ఉండాలి. వావి వరుసలు మర్చిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంకోసారి నువ్వు నీ మొగుడు గేటు బయట ఉంటారని జయేంద్రవర్మ రూములోకి రాగానే కాత్యాయని కన్నీళ్లు పెట్టుకొని ఇక్కడ వీళ్ళ ప్రవర్తన అంతా తప్పుగా ఉందండి. అతను నాతో తప్పుగా ప్రవర్తించబోయాడు అని భర్తకి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది కాత్యాయని. అమ్మాయి కూడా నన్ను బాధపడే విధంగా మాట్లాడిందండి అనే ఆ మాటకి జయేంద్రవర్మ తను మాట్లాడింది తప్పనే ఉద్దేశంతో తనే క్షమాపణలు చెప్పింది. నేను రెండోసారి అలా చేయవద్దని కోప్పడ్డాను. తల్లి తర్వాత తల్లి స్థానంలో ఉన్నావు. నీ మనసు బాధ పెట్టినప్పుడు నీకు వాళ్ళలా నెగిటివ్గా అనిపించి ఉంటారు. తప్పుగా మనం ఒకళ్ళని మన ఇంట్లో ఉంటున్నారు కదా అని నిందలు వేసి మాట్లాడటం సంస్కారం కాదు. రెండోసారి అలా ఎప్పటికీ జరగదు. నేనంటూ ఉన్నంతవరకు ఎవరికి నీ మీద చెయ్యేసేంత ధైర్యం లేదు. అలా
ఎవరైనా చేసినప్పుడు నేను తీసుకునేటటువంటి నిర్ణయాలు పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని వాళ్ళకి బాగా తెలుసు అని ఆయన స్నానానికి వెళ్ళిపోయాడు. కాత్యాయని ఆశ్చర్యపోయి ఈయనేంటి ఇలా అన్నారు, నా మనసులో బాధ చెప్పుకుంటే అని బాధపడుతూ ఉండగా అక్కడికి కాత్యాయని ఆంతరంగిక పని మనిషి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మ, మొత్తం వాళ్ళు తిప్పి చెప్పేశారమ్మా కింద అయ్యగారికి, మీకు ముందే వాళ్ళు క్షమాపణలు చెప్పేసి ఇలా నటించేశారమ్మా అని జరిగిందంతా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కాత్యాయని ఇంకా ఆయనకి ఆ విషయాలన్నీ చెప్పి బాధ పెట్టకూడదు, ఎన్నాళ్ళు ఇలా ఉంటారో ఎన్నాళ్ళు అంటారో చూద్దామని చెప్పి ఏదో ఒక రోజుకి తనకంటూ పిల్లలు పుడితే కాస్త తనకి బాధ్యతలు తెలుస్తాయిలే జగదీశ్వరికి, అమ్మ అయిన తర్వాత ఒక అమ్మలాంటి స్త్రీ మనసు ఏంటో అర్థం చేసుకుంటుందని ఆ రోజు నుంచి జగదీశ్వరి నోరేసుకొని పడ్డా, రవీంద్ర వంకర మాటలు మాట్లాడినా కాత్యాయని పట్టించుకోవటం మానేసింది. వీళ్ళిద్దరికీ పెళ్ళై కూడా ఇప్పటికీ 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇన్నాళ్లుగా కాత్యాయనే గర్భవతి అవ్వలేదు. ఎందుకు పిల్లలు పుట్టలేదని జయేంద్ర ఒక్క మాట అనలేదు. అయితే ఒక రోజున పూజ చేసి వచ్చి ఆయనకు బొట్టు పెడుతూ కళ్ళు తిరిగి పడిపోయిన భార్యని చేత్తో పట్టుకొని డాక్టర్ని పిలిపిస్తే డాక్టరు కాత్యాయని గర్భవతి అని, కడుపులో కమల పిల్లలు ఉన్నారని చెప్పింది. జయేంద్రవర్మకి చాలా ఆనందం కలిగింది. కాత్యాయని పుట్టింటి వాళ్ళు వచ్చి తీసుకెళ్తామంటే వద్దండి, మీ ఊర్లో సరైన సౌకర్యాలు పెద్ద హాస్పిటల్స్ లేవు, ఇక్కడ ఏం తక్కువ, రోజు డాక్టర్ వచ్చి చూస్తారు, తనతో పాటే ఒక నర్సును కూడా అపాయింట్ చేశాను, మార్నింగ్ ఒక నర్సు సాయంత్రం ఒక నర్సు తనతో ఉంటారు, మిగతా టైంలో నేనే ఉండి చూసుకుంటాను, కమల పిల్లలు అంటున్నారు, నాకు తన్నే పుట్టింటికి పంపించడం ఇష్టం లేదు, ఏమనుకోవద్దు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మీ అమ్మాయిని చూసుకొని వెళ్ళండి అన్నాక, జమీందారు అల్లుడే ఆ మాట అన్నాక బంగారం లాంటి అల్లుడు ఆ మాట చెప్పాక వాళ్ళేమంటారో సరేలే అనుకున్నారు. ఈలోపు కాత్యాయనికి కాస్త నెలలు నిండటం మొదలయ్యి జయేంద్రవర్మ పాప బాబా కాస్త చెప్పండి డాక్టర్ అనేసరికి డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్, ఇద్దరు మగపిల్లలేనండి, కమల పిల్లలు ఇద్దరు కూడాను అని చెప్పేసరికి చాలా ఆనందం వేసింది ఆయనకి. ఒక వారసుడు పుట్టలేదే అని బాధపడ్డ తన మనసుకి ఇద్దరు వారసులై వస్తున్నారు, ఇంకేం కావాలి ఒక తండ్రి జన్మకి అని చాలా సంతోషపడిపోయాడు. కాత్యాయనికి 5వ నెల సీమంతం చాలా ఘనంగానే పుట్టింటి వాళ్ళు కూడా ఈసారి బాగా జరిపించారు. ఆ తర్వాత 7వ నెల సీమంతాన్ని జయేంద్రవర్మ అంగరంగ వైభవంగా జరిపించి కాత్యాయనిని చాలా ప్రేమగా అనురాగంగా చూసుకుంటూ పొట్ట మీద ముద్దు పెట్టుకోవటం, నోట్లో తినిపించటం, వాకింగ్కి తీసుకెళ్ళటం, బయట తిప్పుకు రావటం, ఎక్కడికి వెళదామని అడిగితే అక్కడికి తీసుకెళ్ళటం, ఏది తినాలనిపిస్తే ఆయనే ఒళ్ళో కూర్చోబెట్టుకొని భార్యకి తినిపించటం, భార్యతో సరదాగా గడపటం, ఇవన్నీ చూసి ఓర్వలేకపోయారు జగదీశ్వరి రవీంద్ర. ఎప్పుడు వెళ్ళినట్టే జయేంద్ర ఆ రోజున కూడాను ఆయన ఆఫీసు పని మీద వేరే ఊరికని వెళ్ళాడు. ఈలోపు కాత్యాయనికి జయేంద్రవర్మ కాడికి యాక్సిడెంట్ అయింది, అక్కడికక్కడే జయేంద్ర చనిపోయాడని ఫోన్ వచ్చేపాటికి మనిషి కూర్చుండిపోయి వెక్కిళ్ళు పెట్టుకుంటూ పరిగెత్తుతూ ఉండగా అక్కడికి జగదీశ్వరి రవీంద్ర కొందరు మనుషుల్ని తీసుకొని ఇంటి తలుపులు మొత్తం మూయించి కాత్యాయని జుట్టు పట్టేసుకున్నారు. దాంతో ఏమైంది జగదీశ్వరి, పిచ్చేమైనా పట్టిందా నీకు, మీ నాన్నగారు వెళ్ళే కారుకి యాక్సిడెంట్ అయిందంట, వాడు చనిపోయారు అంటున్నారు, వాడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో బ్రతకను అనేసరికి ఎటు నిన్ను వాడి దగ్గరికే పంపిద్దాం అనుకుంటున్నావు లేవే, కంగారెందుకు అంది జగదీశ్వరి. అనేసరికి ఏం వాగుతున్నావు నువ్వు, ప్రాణాపాయ స్థితిలో ఉంది నీ తండ్రి అంటే వాడేమీ ప్రాణాపాయ స్థితిలో లేడే, వాడికి యాక్సిడెంట్ అవ్వలేదు, మా ఆయనే యాక్సిడెంట్ చేయించాడు, నేనే చేయించమన్నాను, ఈ పాటికి వాడు స్వర్గానికో నరకానికో చేరుకొనుంటాడు, ఆ తర్వాత కాసేపట్లో నీ కడుపులో పిండాలతో సహా నిన్ను పైకి పంపుతాం, వెళ్ళి వాడిని చేరుకొని ఎటు నీకు ముందు నీ సవతి నా అమ్మ వెళ్ళి పైన వెయిట్ చేస్తూ ఉండుంటుంది, చిన్నదో వైపు పెద్దదో వైపు అని ఇద్దరూ కలిసి కూర్చొని వాడితో కులుకుదురుగాన్లే పైన, ఇక్కడ కులికింది చాలేదుగా మీ ఇద్దరు అనేపాటికి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అనేసరికి అచ్చు ఇలాగేనే నీకో విషయం చెప్పనా,
నాకు చిన్నప్పటి నుంచే జయేంద్రవర్మ నచ్చడు. నాకు వాడంటేనే అసహ్యం, ఎందుకో తెలీదు. ఇక ముసలోడు ఉన్నంతకాలం వాళ్ళు పీక్కు తిని మర్యాదలని, సంస్కృతులని, సాంప్రదాయాలని, సంస్కారాలని బ్రెయిన్ తిని వాళ్ళు పోయారు. ఆ తర్వాత పైకి మా అమ్మ మా నాన్న మాట విననట్టే కనపడుద్దు కానీ దానికి మహా మోజు మా నాన్నంటే. మా నాన్న మాట జవదాటకూడదు అనుకుంటుంది. అయితే నాకు 16 వయసు వచ్చిన తర్వాత అదేమీ పెళ్లి చేద్దాం అనుకోలేదు. నేనే అందరూ నా స్నేహితురాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారని, వాళ్ళతో వీళ్ళతో లేచిపోతూ అబ్బాయిలతో మాట్లాడుతూ అమ్మా నాన్నలకు కనపడ్డారని దానికి ఉన్నయి లేనివి నూరిపోసాను. చిన్నప్పటి నుంచి నన్ను గారాబంగా పెంచింది. నేను కూడా అలా లేచిపోతే ఎంతైనా మొగుడికి పరువు తక్కువ అనే దాంతో నాకు పెళ్లి చేయాలనుకుంది. మా మామయ్యకి ఇచ్చి చెయ్యాలనేమి అది అనుకోలేదు. బయట సంబంధాలు వెతికిద్దాం అనుకుంది. కాకపోతే నేను ఎప్పుడైతే పుష్పవతి అయ్యానో అప్పటి నుంచే మా మామయ్యతో నేను శారీరకంగా కలుస్తూ మేమిద్దరం చాలా డీప్ క్లోజ్ లవ్లో ఉన్నాము. దాంతో నేనే మా అమ్మతో మామయ్యకి అమ్మమ్మ తాతయ్య లేరు కదమ్మా, ఒక్కడే ఉంటున్నాడు కదమ్మా, మామయ్యని నేను పెళ్లి చేసుకుంటే మామయ్య కూడా ఇక్కడికే వచ్చి ఉంటాడు కదమ్మా, మామయ్యని చేసుకుంటే బాగుంటుంది కదమ్మా అని చెవిలో జోరీగలాగా నేను గారాలు పోయి దానికి మైండ్ పనిచేయకుండా చేసేసే మా మామయ్యకే నన్నిచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నని బలవంతంగా ఒప్పించేలా చేశాను. ఆ తర్వాత పెళ్ళయ్యాక నిన్నొదిలి నేను వెళ్ళనని ఏడ్చేసరికి మా ఇద్దరిని ఇల్లరికం పెట్టుకోవటానికి ఒప్పుకుంది. ఆ తర్వాత నేను ఇంట్లో ఉంటూ నా మొగుడు మా నాన్నతో పాటు ఆఫీస్కి వెళ్ళి పనులన్నీ నేర్చుకోవటం మొదలు పెడితే ఒక రోజున మా ఆయనకి అవసరం అయ్యింది. దాంతోనే మా ఆయన ఒక ఖరీదు గల్ల ఉంపుడు గత్తె దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. దాంతో ఆయన జలసాలకి, గుర్ర పందాలకి, బెట్టింగ్ గేమ్స్ కని మెల్లమెల్లగా కొంత డబ్బు తీసి వాడుకోవటం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసిన మా నాన్న మా ఆయన్ని తీసుకొచ్చి ఇంటికి లాగి చెంపదెబ్బలు వేశాడు. ఏమైందండి అని మా అమ్మ అడిగితే ఇలా హద్దు మీరిపోయిన పనులు చేస్తున్నాడు, హద్దుల్లో ఉండకపోతే కూతురు అల్లుడని బావమరిదని కూడా చూసుకోనని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. నా కడుపు భగ మండిపోయింది. మా అమ్మని చూడమ్మా నాన్న ఎలా మాట్లాడుతున్నాడో అంటే, అది న్యాయంగా కన్న తల్లయ్యుండి నా వైపు మాట్లాడాలి కదా. నా మొగుడిని లాగి చెంప మీద కొట్టి నన్ను ఒకటి వేసి మొగుడు వెనకేసుకొస్తున్నావా సిగ్గు లేకుండా, ఏరా బుద్ధి లేని గాడిద, తీసుకొచ్చి కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు నిన్ను ఆస్తి వ్యవహారాలన్నీ చూసుకొని మంచి చెడు నేర్చుకోమని నేను చెప్తే వాడికి తెలియకుండా డబ్బులు కాజేసి దొంగతనాలకు అలవాటు పడి వ్యసనాలకు అలవాటు పడ్డావా? నీ మొగుడు నీచమైన పనులు తప్పుడు పనులు చేస్తుంటే అలా చెయ్యొద్దని నీ మొగుడికి నువ్వు చెప్పాల్సింది పోయి నా మొగుడు నీ తండ్రి ఏదో తప్పు చేసినట్టు చెప్తే ఇంకొకసారి మొగుడు పెళ్ళాలని బయటికి వెళ్ళగొడతా, కుక్కల్ని కొట్టినట్టు కొట్టిస్తాను, జాగ్రత్త. వేషాలు వేస్తే ఏమనుకుంటున్నారో, పిచ్చి వేషాలు వేశారు అంటే నా సంగతి బాగా తెలీదు అని సీరియస్ అయ్యింది. దాంతోనే దాని జీవితం మీద నాకు నా భర్తకి విరక్తి కలిగింది. ఒకేసారి అది పోతే అనుమానం వస్తుంది కాబట్టి స్లో పాయిజన్ తెప్పించే దానికి రోజు కొంచెం కలపటం మొదలుపెట్టాం. కొంతకాలానికి దానికి ఆరోగ్యం పతనమై పాడవటం మొదలుపెట్టింది. ఎంతమంది డాక్టర్ల దగ్గరే తిప్పినా, ఎన్ని టెస్టులు చేయించినా దానికి వచ్చిన మాయరోగం బయటపడకుండా ఉండే మందు కలుపుకుంటూ వచ్చాం మేము. ఆ తర్వాత ఒక రోజున ఇప్పుడు వెళ్ళినట్టే నీ మొగుడు నా బాబు వ్యాపారం పని మీద వేరే ఊరు వెళ్ళాడు. ఆ తరువాత నేను నా మొగుడు కలిసి బీరువాలో ఉన్న నగలు తీయబోతే లేచి మా మీద రెచ్చిపోయే, మీరే నన్నేదో చేస్తున్నారు, అసలు మీ ఇద్దరి ప్రవర్తనే తేడాగా ఉంది, మొత్తం నా మొగుడికి చెప్తానని రెచ్చిపోయి మా మీద తిరగబడింది. దాంతో గట్టిగా పట్టుకున్నాము. ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ ఏ రోజు మా కంట్రోల్లోకి తెచ్చుకొని చాలా కాలం అయిపోయింది. దాంతో వీళ్ళంతా మేము పడేసే ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూసే కుక్కలు ఇవన్నీ, కాబట్టి వీళ్ళెవరు నోరెత్తరు అనే దాంతో అలా మా ఆయన పడేసి మా అమ్మ ముఖం మీద తిండేసి పట్టుకున్నాడు. అక్క లేదు తొక్క లేదు, గట్టిగా పట్టుకో మామయ్య అన్న తర్వాత నేను దాని కాళ్ళు కదలకుండా పట్టుకుంటే 5 నిమిషాల్లో దాని ప్రాణం పోయింది. అంతోటి దానికి ఏదో బతికుండగా దానికి ఎంత నోరు, ఎంత కులుకు, ఎంత ఆశ చూడు. పోయి పట్టణంలోకి ఎక్కాక వీడు మళ్ళీ పెళ్లి చేసుకోడు, దాన్ని తలుచుకుంటూ బ్రతికేస్తాడు
బతుకుతాడులే, ఆస్తి మొత్తం మా పరం అవుద్ది, మెల్లగా వీడిని పైకి పంపించేస్తే పేడ విరగడైపోద్ది అనుకుంటే చుట్టాలు చెప్పారు, బంధువులు చెప్పారని వీడికి సుఖాలు వారసులు కావలసి వచ్చి పడుచు పెళ్ళానివైనా నిన్ను చేసుకొచ్చాడు. ఆ తర్వాత ఇన్నాళ్ళు నీకు పిల్లలు పుట్టకుండా నేను శాయశక్తుల అడ్డమైనవి వాడటం మొదలు పెడితే దరిద్రానికి ఈ మధ్య నువ్వు వాడితో ట్రిప్పులు కని వెళ్ళి నేను నీకు మందు కలపటం కుదరక నీకు కాస్త కడుపు వచ్చింది. నీ కడుపులో ఉన్న పిండాలని కడిగిద్దామంటే నర్సుల్ని పెట్టి డాక్టర్లను పెట్టి అవి కాస్త జోడు పిండాలై కూర్చున్నాయి నీ కడుపులో. మగపిల్లలని చెప్పిన దగ్గర నుంచి నీ మొగుడు భూమి మీద ఆగటం మానేశాడు. ఏమే జీవితాంతం మా తాత నానమ్మ, మా అమ్మ నాన్నలు, తర్వాత నువ్వు, రేపు నీ కొడుకులు రాజ్యాలు ఏల్తా కూర్చుంటారా? మా ఆయన అవ్వలేడా నియంత ఈ 10 గ్రామాలకి? మా ఆయన అవ్వడా జమీందారు? నేనవ్వనా జమీందారు? నాకేమో నీ మొగుడు అంతా దాంట్లో ఇచ్చేది ఏంటయ్యా అంటే ముష్టి 30% ఇచ్చి 70% నీకు పుట్టబోయే కొడుకులకి పెడతాడా? ఎలా కనపడుతున్నానే నేను? నాకు భూమి ఆకాశాలే కొలిచినా కూడా సరిపోని ఆశ నాదే. అలాంటిదే వాణ్ణి తండ్రిగా గౌరవించేదాన్ని. చంపి ఉండాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఎప్పుడు మా అమ్మ పోయిన తర్వాత వాడు ఇంకో పెళ్లి చేసుకోకుండా, చేసుకున్నా నీ ఒంటి మీద చెయ్యకుండా, వేసినా నిన్ను గర్భవతిని కానివ్వకుండా ఉంచుంటే ఆస్తి మొత్తం మా పేరిట రాసి ఉంటే ఊడుకొని ఉండేవాళ్ళం. అలా కాకుండా వాడు నీతో కులకటం, జోకులేయటం, ఇద్దరూ కలిసి ఏదో పడుచు దంపతులల్లే సరదాలు సరసాలు, ఇద్దరూ కలిసి శృంగార సల్లాపాలు చూస్తూ ఊరుకోవటానికి ఎలా కనపడుతున్నానే నేను? వాడెటు అక్కడ పోయాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ పోతే పేడ విరగడైపోద్ది అని చంపడానికని కత్తి తీసుకొని కాత్యాయని మీదకొచ్చేసింది జగదీశ్వరి. బలాన్నంతా కుంగ తీసుకొని కాత్యాయని జగదీశ్వరిని ఒక్క తోపు తోస్తే వెళ్ళి రవీంద్రవర్మ మీద పడింది. పాపం ఎటు పారిపోవాలో తెలియక చుట్టూ ఇంట్లో పనివాళ్లే గజ దొంగల్లాగా కాపలాదారులై ప్రతి గుమ్మం దగ్గర కాపలా నుంచునే పాటికి వెళ్ళి దేవుడి గదిలో తలుపులు గట్టిగా వేసేసుకుంది. ఆ దేవుడి గదిలో నగలుంటాయి కాబట్టి స్ట్రాంగ్గా ఉండే ఇనప తలుపు కూడా ఉంటుంది. అది వేసేసి గట్టిగా దాన్ని తాళం తిప్పేసింది కాత్యాయని. దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వే దిక్కు, ఆయనకి ఏమన్నా అయితే నేను ప్రాణాలతో బతకను. వాడు లేనప్పుడు నేను నా కడుపులో పిల్లలు ఈ భూమి మీద ఉండక్కర్లేదయ్యా, బలి తీసుకో, ఆయనంటూ ఉంటేనే మేము ఈ భూమి మీద బతకాలి. ఇలా ఇంట్లో వాళ్ళే వెన్నుపోట్లు పొడిస్తే, ఇంట్లో వాళ్ళే ద్రోహాలు తలపెడితే ఇంకేం బ్రతుకుతారు తండ్రి అని ఏడుస్తూ ఉండగా వీళ్ళు తలుపులు బద్దలు కొట్టి ఒకవేళ తలుపులు తీయకపోతే గనక కింద నుంచి పెట్రోల్ పోసి అంటించేద్దామని ప్లాన్ చేసుకుంటూ ఉండగా కాత్యాయని దగ్గర ఉండే ఆంతరంగిక పని మనిషి ఇదంతా విని గుండెలు బాదుకుంటూ ఊళ్ళో వాళ్ళని తీసుకొచ్చేద్దామని దొడ్డిదారి నుంచి రోడ్డున పడింది. అయితే వీళ్ళు యాక్సిడెంట్ చేయించిన మాట నిజం, కానీ యాక్సిడెంట్ అయిన వెంటనే జయేంద్ర వర్మ కారులో నుంచి పక్కకి దూకేశాడు. దాంతో చిన్న చిన్న దెబ్బలు గీసుకుపోయి ఏదో కాస్త తలకి ఒంటికి గాయాలైనవి తప్ప ప్రాణ ప్రమాదమేమీ జరగలేదు. కారు మాత్రం లోయలో పడి నుజ్జు అయిపోయింది. ఆ ప్రమాదం నుంచి తేరుకొని ఆయన ఇంటికి వస్తూ ఉండగా పని మనిషికి ఎదురుపడ్డాడు. దాంతో పని మనిషి జరిగిందంతా జయేంద్రవర్మకి చెప్పి బాబుగారు అని కాళ్ళ మీద పడిపోతే అప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ జయేంద్రవర్మకి యాక్సిడెంట్ అయిందని పోగయ్యే మొత్తం వినే ఊడి జనాలందరూ పోగయ్యొచ్చి ఈ విషయం జయేంద్రవర్మ చుట్టాలు బంధువులకి తెలిసి చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి వాళ్ళందరూ కార్లు వేసుకొని అప్పటికప్పుడు బయలుదేరి కరెక్ట్గా 15 గంటకి జయేంద్రవర్మ బంగ్లాలో అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు పోలీసులు కూడా వచ్చి వెంటనే పోలీసులు అక్కడ ఉన్న పని వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్న రౌడీలు గుండాలందరినీ అదుపులోకి తీసుకొని కుక్కలను కొట్టినట్టు కొడితే జయేంద్రవర్మ బంధువులు చుట్టాలు అందరూ నుంచొని ఉండగా ఆయనే ఐరన్ రాడ్ తీసుకొని బావుమరిదిని కూతుర్ని కుక్కలను కొట్టినట్టు కొట్టాడు. పూజ గది తలుపు తీగానే కాత్యాయని జయేంద్రవర్మ బ్రతికుంటం చూసి ఇది జరిగింది మొత్తం ఆయనకి చెప్పి కళ్ళు తిరిగి పడిపోయింది. అసలే కడుపుతో ఉన్న అమ్మాయి కావటంతో డాక్టర్ గారిని పిలిపించి ట్రీట్మెంట్ చేయించి ఆయన ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న తర్వాత చుట్టాలు బంధువులు అంతా కలిసి కన్న తల్లిని పొట్టన పెట్టుకున్నావా పాపిష్టిదానా, తండ్రిని చంపుదామనుకున్నావా, ఏరా అక్కని చంపేశావా, పైగా అక్కలాంటి ఆడదాన్ని చెరసబోయావా, అక్కలాంటి ఆడదాన్ని చంపేయాలనుకున్నారా, మీరు నాశనం అయిపోను, ఇన్నే
ఇన్నేళ్ళు నువ్వు అందుకేనంటే పిల్లల్ని కనంది పాపిష్టిదానా, అసలు మాలాంటి జమీందారుల కుటుంబాల్లో పుట్టాల్సిన దానివేనంటే నువ్వు, చీచి పండిత పుత్ర పరమ సుంఠ అని మీలాంటి వాళ్ళు ఎలా పుడతారే మాలాంటి వాళ్ళ కడుపున అన్న తరువాత, నాన్న నువ్వు నా మొగుడి మీద చెయ్యేసావంటే ఊరుకోను, నా వాటా ఆస్తి నాకు పెట్టేసే, నా భర్తను తీసుకొని నేను ఫారెన్కి వెళ్ళిపోతాను అని కూర్చుంది జగదీశ్వరి. దాంతో కాత్యాయని స్పృహలోకి రాగానే, జయేంద్రవర్మ నన్ను క్షమించు కాత్యాయని, ఆ రోజు నువ్వు వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పినప్పుడే నేను నమ్మి వీళ్ళ గురించి లోతుల్లోకి వెళ్ళి ఆచూకీ తీసి ఉండాల్సిందే. నా భార్యని పొట్టన పెట్టుకున్నారు వీళ్ళు, ఎలా చంపగలిగావే దాన్ని? దానికి తెలివితేటలు లోకజ్ఞానం కూడా లేవు కదా, కూతురువని నీ మీద పంచప్రాణాలు పెట్టుకొని బ్రతికింది కదో, నా భార్యను చంపిన క్షణమే నువ్వు చచ్చావు కదవే, ఏం పాపం చేసుకుంటే దానికి నాకు పుట్టావే నువ్వు అని పోలీసుల్ని లాయర్లని పిలిపించి, వీళ్ళు నా భార్యని హత్య చేశారు, నన్ను హత్య చేయించబోతే నేను ప్రాణాలతో బయటపడ్డాను, నా కాత్యాయనిని కడుపులో ఉన్న బిడ్డలతో సహా చంపేయాలనుకున్నారు, వీళ్ళకి చట్ట ప్రకారం ఏ శిక్షలైతే పడాలో అవి వేయించేయండి లాయర్ గారు, వీళ్ళెప్పటికీ బయటికి రాకూడదు, కూతురైనా అల్లుడైనా చుట్టుపక్కల వాళ్ళందరికీ ధర్మం న్యాయం చెప్పే వ్యక్తిని నేను, అలాంటిదే వీళ్ళకి నేను న్యాయం చెప్పకపోతే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు, ఇలాంటి వాళ్ళు కన్న బిడ్డలైనా సరే వీళ్ళకి తగిన శిక్ష పడటమే న్యాయం ధర్మం అని ఆయన పోలీసులకు అప్పగించేశాడు. ఆ తర్వాత లాయర్ గారు వాదించి వీళ్ళు చేసిన శిక్షలకి మొగుడు పెళ్ళాలకి ఇద్దరికీ కూడా లైఫ్ పడే జైల్లోకి తోసేశారు జగదీశ్వరిని, రవీంద్రవర్మనే. ఆ తర్వాత జయేంద్రవర్మ కాత్యాయనిని ప్రేమగా చూసుకుంటూ, కాత్యాయనికి ఆ తర్వాత కమల పిల్లలు మగపిల్లలు పుట్టారు, ఇద్దరికి దేవాంశ్ వర్మ అనే, ఆ తర్వాత ఇంకో పిల్లాడికి మహదేవ్ వర్మ అనే పేరు పెట్టుకున్నారు. ఆయన ఇక భార్యని పిల్లల్ని చూసుకుంటూ ఇదివరకట్లాగా వేరే ఊరు వ్యాపారాలకి కూడా ఆయన వెళ్ళటం తగ్గించేసి ఎక్కడికక్కడ చదువుకున్న మనుషుల్ని అపాయింట్ చేసేసి సీసీ కెమెరాలు పెట్టించే, ఇంటికి కూడా సెక్యూరిటీ పెంచేసి, ఇదివరకు పాత పని వాళ్ళ లాంటి వాళ్ళు కాకుండా కొత్త పని వాళ్ళని ఇంట్లో సెక్యూరిటీగా ఉండేవాళ్ళు రోజు చెక్ చేసి లోపలికి పంపించే విధంగా, యూనిఫామ్లో ఉండే విధంగా, దట్టు ఇల్లంతా సీసీ కెమెరాలు ఉండే విధంగా కొత్త పని వాళ్ళని అపాయింట్ చేసి, పాత పని అమ్మాయే ఆ రోజు కాత్యాయని ప్రాణాలని కాపాడటానికి వచ్చినందుకు, ఇంకా కొంతమంది పాత పని వాళ్ళు ఊళ్ళో వాళ్ళు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళ కోసం చాలా మంచి కార్యాలు జరిపించాడు జయేంద్రవర్మ. ఆ తర్వాత తన భర్తతో ఇద్దరు పిల్లలతో సుఖ సంతోషాలతో కాత్యాయని కాపురం చేసుకుంటూ ఇలా వీళ్ళ సంతోషాల మధ్య ఈ కథ పూర్తయింది. అన్యాయం అక్రమం కలకాలం నిలబడవు, అత్యాశ ఎప్పుడైనా సరే మన్నే ముంచేసుద్దే, ఎవరి తల మీదో భస్మాసుర హస్తం పెట్టాలనుకుంటే దేవుడు తిప్పి దాన్ని మన తల మీదే పెట్టుకునేలా చేస్తాడో. తప్పుడు పనులు ఎప్పుడూ చేయకూడదు, ఆశకి అత్యాశకి ఎప్పుడూ తేడా ఉంటుంది, హద్దు మీరిపోతే ఏదైనా ప్రమాదమే, అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దవాళ్ళు అందుకే చెప్తూ ఉంటారేమో బహుశా. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.